నమస్తే. వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ. కొన్ని సందర్భాల్లో ఈ వశీకరణ వల్ల కుటుంబాలు కూడా చెల్లాచెదరయ్యే పరిస్థితి. ఇంకొన్ని సందర్భాల్లో ఈ వశీకరణ వల్ల కుటుంబాలు నిలబడే పరిస్థితి. అసలు ఈ వశీకరణ ఏంటి? ఈ జనరేషన్‌లో కూడా ఇంకా వశీకరణ అనేది ఉంటుందా? లేదంటే కేవలం అపోహ మాత్రమేనా? సో ఇదే విషయం మాట్లాడదాం. ప్రెజెంట్ మనతోటి కోయదొర బ్రహ్మంరాజు గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. గురుగారు నమస్తే. ఓం నమ శివాయ. సో ఏంటి అసలు ఈ జనరేషన్‌లో ఒక హైటెక్ ఏఐ యుగం ఇది. అయినా ఇంకా వశీకరణ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. కంపల్సరిగా వశీకరణం అనేది చాలా కీలకమైనది. హ్మ్. అది దాన్ని కొంతమంది ఉపయోగించే పద్ధతి తెలియకుండా ఉపయోగించే దానివల్ల వాళ్ళకి ఆ ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు. ఉపయోగించే పద్ధతి ప్రకారం ఒక స్త్రీని ఒక పురుషుడు అనుకుంటే, ఒక పురుషుడిని ఒక స్త్రీ అనుకుంటే కావాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే అది ప్రేమగా కావచ్చు, పెళ్లిగా కావచ్చు, తర్వాత భర్త భార్యల మధ్యలో కావచ్చు. హ్మ్. ఇద్దరు పెళ్లి చేసుకొని గొడవలు పడి దూరం అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. మళ్ళీ నా భర్త నాకు కావాలి, నా భర్త నా నా సంసారం నాకు కావాలనుకునే స్త్రీ ఉంది, పురుషుడు కూడా నా భార్య నాకు కావాలి అనుకునే వాళ్ళు ఉన్నారు. హ్మ్. ఇందులో ఇన్ని రకాలైన సంకల్ప బలాల్లో వశీకరణం అనేది కంపల్సరిగా ఉంది. ఈ వశీకరణ అనేది ఎలాంటి స్త్రీనైనా సరే మనం వశపరుచుకునే విధానం అనేది మన దగ్గర ఉంది. కొంతమంది మొండి వాళ్ళు ఉంటారు, హ్మ్. కొంతమంది మాట్లాడి మాట్లాడి ప్రేమించి దూరం అయిపోయి నువ్వు అవసరం లేదు అనుకుని పోయే వాళ్ళు ఉంటారు. హ్మ్. అలాంటి వాళ్ళకి సంబంధించిన ఒక రెమెడీస్ ఒకటి ఉంటుంది, అలాంటి వాళ్ళని హ్మ్, మళ్ళీ వెనక్కి తెచ్చుకునేలా. తెచ్చుకునేలాగా హ్మ్. ఉంది. ఎందుకంటే వాళ్ళు చూపించిన ప్రేమ మొత్తం వీడు ఇంకొక స్త్రీ మీదకి డిఫెండ్ అయ్యే అవకాశం ఉంటుంది వాడికి. హ్మ్. కంపల్సరిగా ఆ స్త్రీ మీదే ఉంటుంది. తనే నాకు కావాలి, తన లేని జీవితం నా జీవితం శూన్యం అనుకొని వాడు గట్టిగా కూర్చుంటాడు. లేకుంటే నాకు ఈ చదువు వద్దు, ఈ విద్య వద్దు, ఈ ఊరు వద్దు, నాకు ఏమొద్దు, నాకు ఆ ప్రాణమే వద్దు, ఆ జీవి లేనిది అనుకునే వాళ్ళు కూడా చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. అదేవిధంగా స్త్రీలలో కూడా అలాగనే ఉన్నారు. అలాంటి పురుషుడు నాకు కావాలి, నన్ను మోసం చేశాడు, నన్ను ఇబ్బంది పెట్టాడు, నన్ను ఈ విధంగా చేశాడు అనుకొని చాలామంది దిగులు పడిపోతుంటారు. తనతోనే నా జీవితాన్ని గడపాలనుకున్నా, తన జీవితమే నా లక్ష్యం అనుకొని ఎదురు చూసుకుంటూ కూర్చునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అది ప్రేమగా పెళ్లి దాకా తీసుకొచ్చేసి ఆ సమస్యల్ని చాలా దూరం తీసుకెళ్ళి మానసికంగా నలిగిపోతుంటారు. వాళ్ళ కాన్సెప్ట్ ఇంక వేరే దాని మీద ఉండదు. చేసే ఉద్యోగం, సంపాదించే ధనం మీద కూడా ఉండదు. ఆ సమయం రాగానే ఆ మైండ్లో పడ్డప్పుడు తనతో మాట్లాడాలి, తనతో ఉండాలి, తన జీవితంలో నాకు కావాలి, ఆ అమ్మాయితోనే నా జీవిత లక్ష్యం ఉందనుకొని మొండిగా కూర్చునే వాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. దాంట్లో స్త్రీలు కూడా అదే విధంగా ఉన్నారు. కాకపోతే వీళ్ళు చేసిన పొరపాట్లు, చిన్న చిన్న పొరపాట్ల వల్ల వాళ్ళు దూరం అవుతుంటారు. ఎందుకంటే మనిషి మాట కలిస్తేనే దగ్గర అవుతారు, మాట బెడిచి కొడితేనే దూరం అవుతారు. ఆ విధమైన మాటలు వాళ్ళిద్దరి మధ్యలో సంఘర్షణ జరిగినప్పుడు వీళ్ళుగా ఇక నువ్వు ఇలాంటి మాట అనేసి నన్ను అనే ఒక ఆలోచన, అది అరుదుగా ఏదో ఒక సమయంలో అనేసి ఉంటాడు. ఆ మాటని వాళ్ళు గట్టిగా తీసుకొని ఇక నువ్వు నాకొద్దు అనే ఒక మాటతో దూరంగా పెట్టేసి మనిషి ఫోన్ ఎత్తకుండా, మనిషిని పట్టించుకోకుండా, మనిషి చూస్తున్నా కూడా నీతో సంబంధం లేనట్టుగానే పోతుంటారు. అలాంటి వాళ్ళు కూడా చాలామంది బాధపడుతుంటారు. హ్మ్. అలాంటి వాళ్ళకు కూడా సరైన రెమెడీస్ ఉన్నాయి. దాన్ని వశీకరణ పద్ధతిలో చేసి ఆ మనిషి ఫోటోను బట్టి చేయొచ్చు వశీకరణ, లేదు ఒక నామకరణం పెట్టి అంటే పేరును బట్టి చేయొచ్చు, తన వస్త్రాన్ని బట్టి చేయొచ్చు, తన తల వెంట్రుకలను బట్టి చేయొచ్చు, ఏ విధంగానే చేయొచ్చు. మనిషి వశీకరణ అనేది ఒక సంఘర్షణ జరగాలంటే వాళ్ళిద్దరు ఐక్యత బలాన్ని మనం సమకూర్చుకోవచ్చు. అది ఇప్పట్లో ఈ ఒక్క జనరేషన్లో జరిగేదే కాదు, హ్మ్. గతంలో కూడా ఉన్నది. గతంలో అంటే అది పూర్వీకుల నుంచి కూడా ఉన్నది. అంటే అది బోధి ధర్ముడు బోధించిన ఒక కంటి సూపుల నుంచి వస్తుందన్నమాట వశీకరణ. మనిషి నేత్రాన్ని బట్టి ఆ మనిషిని ఆకర్షించుకుంటాడు. అర్థమైందమ్మా? ఒక అయస్కాంతానికి ఇనప ముక్కకి ఏ ఒక్క మధ్యలో ఏమి లేదు. మరి ఆ అయస్కాంతానికి ఇనప ముక్కకి ఎందుకు ఆ అట్రాక్షన్ వస్తుంది? ఆ భూమిలోంచి వచ్చే సారాన్ని, మట్టిని కూడా ఆ అయస్కాంతం గుంజుకుంటుంది. మనిషి నడుచుకున్న విధానాన్ని, ఆ స్త్రీ మీద పెట్టుకున్న ప్రేమని, ఈ పురుషుడి మీద పెట్టుకున్న స్త్రీ ప్రేమని ఆ విధంగా వాళ్ళని లాగుతుంటుంది. వదిలే బుద్ధి కాదు. ఇప్పుడు అందము, ఔశ్వర్యము కావాలనుకుంటే ఆ స్త్రీయే కాదు, ఇంక వేరే స్త్రీ కూడా ఉంది. ఆ పురుషుడే కాదు, వేరే పురుషుడు కూడా ఉన్నాడు. కానీ వాళ్ళని ఎందుకు ఎంచుకుంటున్నారు? తన జీవిత లక్ష్యంలో అన్నిటిని అర్థం చేసుకున్న వాళ్ళు,
అన్నిటికీ ముందుగా పోతామని మాట ఇచ్చుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు దూరం అయిపోతుంటే వాళ్ళు ఎలా వదిలిపెడతారు? ఎవరు వదలరు. తను కావాలనే కోరుకుంటారు. కాకపోతే తన తప్పిదం ద్వారా, తన నోటి దూల ద్వారా ఏదో మాట అని ఉండొచ్చు. దాన్ని పట్టుకుని వాళ్ళు దూరంగా చేసేసి, మనిషి దూరం పెట్టేస్తే ప్రాణాపాయ స్థితికి వచ్చేస్తుంది. అందువల్ల ఈ ధన వశీకరణ సంకల్పాన్ని సరైన పద్ధతిలో చేసి కంపల్సరిగా వాళ్ళిద్దరిని ఒకటి చేసే అవకాశం కంపల్సరిగా ఉంది. మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి కింద కనపడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. కంపల్సరిగా ఈ వశీకరణ ఖచ్చితంగా జరుగుతులేలాగా నేను చేస్తాను. ఓం నమః శివాయ.